సో ఎర్లీ మార్నింగ్ 6:40కే ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్న వర్క్షాప్కి వెళ్ళడానికి. సో ఇంత ఎర్లీగా వర్క్షాప్కి వెళ్ళడానికి రీజన్ ఏందో వర్క్షాప్కి వెళ్ళిన తర్వాత చెప్తా. అండ్ అలానే మీ అందరికీ తెలుసు, గత 15 డేస్కి ఎక్కువనే అవుతుంది ఎలాంటి వీడియో అయితే అప్లోడ్ చేయలేదు మన ఛానల్లో. సో ఎర్లీగా ఎందుకు వర్క్షాప్కి వెళ్తున్నా అండ్ వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయలేదు ఇన్ని రోజుల నుంచి ఖచ్చితంగా మీ అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్తా. వర్క్షాప్కి వెళ్ళిన తర్వాత చెప్తా. కాకపోతే మొత్తానికి వర్క్షాప్కి అయితే వచ్చిన, ఇంకా గ్యారేజ్కి అయితే ఎవరు రాలేదు, నేనే ఫస్ట్ వచ్చిన. సో గ్యారేజ్కి ఇంత ఎర్లీ మార్నింగ్ రావడానికి రీజన్ ఏంటి అంటే, మీ అందరికీ తెలుసు రంజాన్ మంత్ అయితే స్టార్ట్ అయిపోయింది అని చెప్పేసి. సో నేనే కాదు, మా గ్యారేజ్లో దాదాపు అందరూ ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళందరూ ఫాస్టింగ్స్ ఉన్నారు. సో అందుకే మేము ఏం చేస్తామంటే, మేము ఎర్లీ మార్నింగ్ ఫజర్ నమాజ్ అని చెప్పేసి ఒక ప్రేయర్ అనేది చేస్తాం. సో ఆ ఫజర్ నమాజ్ ప్రేయర్ అయితే అయిపోయిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతాం గ్యారేజ్కి. సో నేనైతే ఈరోజు ఫస్ట్ వచ్చేసిన. సో ఇప్పటి నుంచి మళ్ళా 12:30, 1 వరకు అయితే మళ్ళీ వర్క్ చేస్తున్నాం ఎర్లీ మార్నింగ్. సో 1 o'clock మళ్ళీ జోహర్ నమాజ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, మాకు నమాజ్ ఉంటుంది. సో ఆ జోహర్ నమాజ్ వరకు వర్క్ చేస్తున్నాం. సో తర్వాత ఆ జోహర్ నమాజ్కు కొద్దిగా ఒక 10-15 మినిట్స్ ముందు వర్క్షాప్ అయితే క్లోజ్ చేసి వెళ్ళిపోతున్నాం. సో ఇది రంజాన్ మంత్ యొక్క టైమింగ్స్. నేను అందుకే దాదాపు ఒక 15 డేస్ ఎక్కువనే అయిపోయింది, 15 డేస్ కంటే ఎక్కువనే అయిపోయింది. నేను ఎలాంటి వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. సో ఇక ముందు మన ఛానల్లో వచ్చే వీడియోస్లో చాలా మార్పులు చేర్పులు అయితే ఉంటాయి. సో మన ఛానల్ కొద్దిగా వేరే రకంగా వీడియోస్ తయారు చేసి పెడదామని ఒక చిన్న ఆలోచన అయితే వచ్చింది. సో అందుకే నేను ఖచ్చితంగా కొద్దిగా లేట్ చేస్తున్న వీడియోస్ అయితే ప్రస్తుతం అప్లోడ్ చేస్తలేను. ఫాస్టింగ్ ఉండి వీడియో తీసి దానికి మళ్ళీ నేను టైం కేటాయించి కొద్దిగా అప్లోడ్ చేయడానికి నాకు కొద్దిగా వీలు అయితే కావడం లేదు. సో ఖచ్చితంగా ఈ రంజాన్ మంత్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. అందుకే నేను ఇప్పుడు ఎందుకు ఇంత 15 డేస్ అయిపోయినా కూడా ఎందుకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. సో మీరైతే నాకు చాలా బాగా సపోర్ట్ చేసిర్రు. మీ సపోర్ట్ ద్వారానే నాకు 11K సబ్స్క్రైబర్స్ అయితే వచ్చిర్రు. సో మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. సో ఉంటాం, మంచిది, బాయ్, జై హింద్.